ఓయూకి 1000 కోట్లు, పేదలకు అధునాతన నైపుణ్యాలతో కూడిన విద్య అందించాలన్నదే లక్ష్యం. ఉస్మానియా యూనివర్సిటీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా వర్సిటీల్లో నియామకాలు, పైరవీలు సహించం, ప్రభుత్వ జోక్యం ఉండదు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అందించిన ఘనత ఈ యూనివర్సిటీది. పవన్ గారు ముందు మీరే మాట్లాడండి. నిన్న మన రేవంత్ రెడ్డి గారు విద్యార్థి లోకాన్ని బాగా ఆకట్టుకోగలిగారా? 1000 కోట్లు జీవో తీసుకెళ్లారు, బాగానే ఉంది. డబ్బులు కూడా అట్టాగే రిలీజ్ అవుతాయా? రిలీజ్ అయితే నిన్న ఆవిడ చెప్పేసినట్టు రిలీజ్ చేయమని చెప్పేసి దానికి చాలా మంది సంతోషించు. పూర్వ విద్యార్థులు కూడా 40 లక్షల రూపాయలు చెక్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సీఎం గారికి ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి అభివృద్ధి లాగానే చూడాలి. ఎందుకంటే అక్కడి నుంచే చదువుకొని వచ్చిన చదువుల తల్లి ఒడి, ఉద్యమాల ఒడి, ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పినటువంటి సంస్థ, ప్రాంతం, దాన్ని అద్భుతంగా డెవలప్ చేసుకోవాలని ఒక మంచి ఆకాంక్ష ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది అందరికీ మంచి ఇన్స్పిరేషన్ అవుతుంది. తర్వాత కూడా కొత్తగా చదువుకునే వాళ్ళకి కానీ ఇంకా స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కానీ మంచి జరుగుతుంది. చాలా మంది వెల్కమ్ చేశారు. నేను చాలా మంది స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ తో వీటితో మాట్లాడి కొత్త ఉద్యోగాలు, టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టుల మీద కూడా వారు చెప్పిన అనేది జరుగుతుంది. కొంతమంది జాబ్ క్యాలెండర్ వస్తే బాగుంటుందన్న తొందరగా దాన్ని విడుదల చేయండి అనేటువంటి విషయం చెప్పారు. దాని మీద కూడా వర్కౌట్ చేస్తారు. కాకపోతే స్పెసిఫికేషన్స్ ఇంకా రావట్లేదు. బట్ అద్భుతంగా మాత్రం తెలంగాణ సొసైటీ నిన్న మొట్టమొదటిసారిగా ఒక యంగ్ చీఫ్ మినిస్టర్, డైనామిక్ చీఫ్ మినిస్టర్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి 1000 కోట్లు ఇవ్వడం, ప్రజలు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో, పూర్వ విద్యార్థులతో మాట్లాడటాన్ని చాలా మంది పాజిటివ్ గా తీసుకున్నారు. అంటే అంతవరకే పరిమితం కాలేదు కదా. రాష్ట్రానికి పట్టిన చీడను ఎలా వదిలించాలో తెలుసు అంటున్నారు. ఏం చీడ పట్టింది, ఎవరు చీడ పట్టింది, ఏం కదా మధ్యలో రాష్ట్రానికి పట్టిన చీడ ఇక కల్వకుంట్ల చీడ, అది పెద్ద పీడ. మాకొక చాలా తలకాయ నొప్పి. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని, అక్కడ ఉన్నటువంటి భూముల్ని కబ్జాలు చేయాలని చూసినటువంటి పార్టీ కదా. సో దాని రెఫరెన్స్ లో చెప్పారు రాష్ట్రానికి పట్టినటువంటి చీడ ఈ కల్వకుంట్ల కుటుంబం, దాన్ని ఎరాడికేట్ చేయాలి ఈ సొసైటీ నుంచి. తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ, ఇది ఎవరి ప్రాంతం కాదు, అందరి ప్రాంతం. మంచి విద్యా నిలయం. ఇక్కడ చదువుకొని ఎంతో మంది ఎన్నో దేశాల్లో పోయి పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ అయ్యారు, బాగా ఉన్నత విద్యను రాణించగలిగింది. కాబట్టి విద్యా సంస్థను కాపాడుకోవాలి. ఎవరైనా దీన్ని ఏదైనా కొల్లగొట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తే మాత్రం వాళ్ళని తరిమి కొడతాం అనేటువంటి విషయం చెప్పారు. రైట్. విఠల్ గారు చెప్పండి. సీఎం గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థులను ఆకట్టుకోగలిగారని పవన్ గారు చెబుతున్నారు. అలాగే రాష్ట్రానికి పట్టిన చీడ వదిలిస్తానని కూడా ఆయన చెబుతున్నారు. సార్, ఇప్పుడు ఒక పూర్వ విద్యార్థిగా అక్కడ రాకేష్ గారు కానీ, నేను కానీ, తర్వాత పవన్ కూడా అక్కడ నుంచి చదువుకొని వచ్చింది. నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాల గడ్డ. మీరు చూశారు సార్, మీరు చాలా మొత్తం రాజకీయాలు చాలా దగ్గర ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఏ ఉద్యమం అక్కడి నుంచి పుట్టుకొచ్చింది సార్. మొన్న ఒక వార్త చూశాను వారం రోజుల ముందే. అంటే అన్నంలో క్వాలిటీ లేదు, సద్దన్నము పురుగుల అన్నం లాగా పెడుతున్నారు. అక్కడ ఉన్నట్టు ఉస్మానియా విద్యార్థులు మా తమ్ముళ్ళు అక్కడ ర్యాలీ తీసి నిరసన వెళ్తారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు అక్కడ సభ పెట్టి ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళి 1000 కోట్ల రూపాయలు ప్రకటించడం అంటే డెఫినెట్ గా ఒక పూర్వ విద్యార్థిగా నేను స్వాగతిస్తాను సార్, తప్పకుండా. కానీ అదే రూపంలో డబ్బులు రిలీజ్ అవుతాయి, వాళ్ళ జీవో మాత్రం ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తేనేమో అధోగతిగా ఉంది. మరి నిజంగా జీవోతో పాటు డబ్బులు రిలీజ్ అయితే లేదని వేచి చూడాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు, నాకు ఆశ్చర్యకరం ఏంటంటే ఇంతకుముందు ఎవరో కాలర్ మాట్లాడుతూ అది గ్లోబల్ సమ్మిట్ కాదు, రియల్ ఎస్టేట్ సమ్మిట్ అని మాట్లాడారు. నిజానికి వాళ్ళు విజన్ 2047 అనేది ఒక డాక్యుమెంట్ తీసుకున్న రైజింగ్ తెలంగాణలో. ఆ రైజింగ్ తెలంగాణలో కూడా ఎక్కడ కూడా విద్యకు సంబంధించి, వైద్యం సంబంధించి ఉచిత విద్య కనీసం 20 సంవత్సరాలు అందిస్తామని ఎక్కడ డాక్యుమెంట్ అయితే నాకైతే కనిపించలేదు. చూడాలి. ఇంకా రెండోది, ముఖ్యమంత్రి గారు నిన్న ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మాట్లాడుతూ చదువుకోవాలి, మనం మొత్తం చదువుకుంటేనే మన సంస్కృతి, మన జీవితాలు మార్పు వస్తుంది తప్పకుండా మాట్లాడారు. మాట్లాడితే మంచిదే. కానీ గత 2 సంవత్సరాలుగా విద్య పైన గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ 4 నుంచి 5% ఖర్చు పెట్టలేదు సార్ ఎడ్యుకేషన్ పైన. ఈవెన్ హెల్త్ కూడా అదే పరిస్థితి. కనీసం 15 బడ్జెట్ లో 15% పెడితే తప్ప ఈ పరిస్థితులు మారవు. 5% కేవలం ఉద్యోగుల జీతాలకే సరిపోతుంది సార్. 5% పెడితే టీచర్ల జీతాలకి, చివరికి ఆ బడిలో, ఆ స్కూల్లో బల్పం ఉండదు, లేకపోతే స్కూల్ ఉండదు, కుర్చీ ఉండదు. ఆ వాతావరణంలో మౌలికమైనటువంటి మార్పులు తీసుకురాకుండా పైన ఎంత మాట్లాడినా వేస్ట్ సార్. ఇవాళ 15% బడ్జెట్ పెడతామని ఎక్కడ కూడా విజన్ డాక్యుమెంట్ లో లేదు. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న కూడా చెప్పాల్సి ఉండే, హైయర్ ఎడ్యుకేషన్ కి పెద్ద పీట ఇస్తాము. చాలా ఒక ఉస్మానియా అసలు కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి అదే, తెలంగాణ యూనివర్సిటీ పరిస్థితి అదే, మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిస్థితి అదే, పాలమూరు పరిస్థితి అక్కడ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి సార్.
ఇవాళ అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కి ముఖ్యమంత్రి గారు ప్రకటించాలి. స్వాగతం. డెఫినెట్ గా ఇంగ్లీష్ యూనివర్సిటీనే పెడుతున్నట్టున్నారు మనం కదా. విదేశీ భాష తెలుగు భాషలో నేర్చుకోవాలంటే మంచిదే, నేను కాదనట్లేదు. ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషలు నేర్చుకుంటే తప్ప ఇవాళ ప్రపంచం నిలబడే పరిస్థితి లేదు. తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ప్రైవేట్ ఆర్గనైజేషన్ పనిచేస్తే ఇంగ్లీష్ మస్ట్ అయిపోయింది. అది అన్ని భాషలు నేర్చుకొని ఒక స్కిల్ డెవలప్మెంట్ అవకాశం ఇవ్వాలి. మేము చదువుకుంటప్పుడు అక్కడ ఐఎస్ కోచింగ్ సెంటర్ ఉంది సార్, ఆర్ట్స్ కాలేజ్. ఇవాళ కోచింగ్ సెంటర్లు లేవు, ఏమి లేవు. ఇది చాలా ఒక గొప్ప రిఫార్మ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానికి ముందుగా బడ్జెట్ 15% పెట్టాలి. 1000 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి, జీవో ఇవ్వడం. రైట్, మీరు చెప్పండి సార్. నిన్న ఏదైతే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించడం ముఖ్యమంత్రిగా ఓకే సంతోషదాయకం. ఎందుకంటే నేను పూర్వ విద్యార్థిగా అక్కడ నుండి ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే మా లాంటి విద్యార్థి నాయకులు లేరు. ఆ విద్యార్థి అది అక్కడ మేము చదువుకున్న విద్యార్థులుగా విఠలన్న చెప్పినట్టుగా మేము తప్పకుండా దాన్ని చెప్తూ ఇక్కడ కేసీఆర్ గారు వెళ్ళడానికి ఇబ్బంది పడ్డారు, ఈయన అట్లా ఇబ్బంది లేకుండా వెళ్ళలేదు సార్. మేము వెళ్ళాము, అక్కడ కూడా నిర్బంధం నడిచింది. కానీ ఒకటి చెప్తున్నాను సార్, ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో ఆయన సంపూర్ణంగా విఫలం చెందారు. నిన్న మాట్లాడినటువంటి ఆయన స్పీచ్లో డొల్లతనం కూడా కనిపించింది సార్. ఎందుకు కనిపించింది అంటే మీకు స్పష్టంగా చెప్తున్నాను సార్. నిన్న అక్కడ నిరసన హోరు పోలీసు రక్షణలో సార్ యూనివర్సిటీ పర్యటన నమస్తే తెలంగాణ. సార్ నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను ఒక 2-3 అంశాలు ప్రస్తావిస్తాను సార్. అక్కడ జరిగినటువంటి అంశంలో విశ్వవిద్యాలయాల పరిస్థితి, నాట్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ సార్. విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏంటంటే కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి వీసీ రాజీనామా చేశాడు సార్. పేపర్లు అది ఫెయిల్ అయిన పేపర్లు బయట తీసి మళ్ళీ దిద్దారు అని చెప్పేసి ఆ విషయంలో ఒక వీసీ డైరెక్ట్గా రాజీనామా చేశాడు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత లేదు, లేకపోతే మీరు చదువుకోవాల్సిన ఆవశ్యకత లేదు అని చెప్పేటువంటి సందేశం సరైన సందేశం కాదు సార్. ఎందుకంటే మేము పూర్వ విద్యార్థులుగా దాన్ని ఖండిస్తున్నాం సార్. ఒకటి లేదు సార్, ఆయన చెప్పింది ఏంటంటే అసలు ఇప్పుడు మాకు అక్కడ బోధించే భాష మొత్తం ఇంగ్లీష్లోనే సార్ ఉస్మానియా యూనివర్సిటీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన కోరికలు తీసుకునే పని ఉన్నాడు సార్. ఆయన ఏమన్నాడు, అసలు ఈ యూనివర్సిటీ ముందట నేను నిలబడి మాట్లాడడం నా కోరిక తీరింది అన్నాడు సార్. గతంలో మనం చూసాం అందాల పోటీలు పెట్టి ఒక కోరిక తీర్చుకున్నాడు. రేపు మెస్సీతోటి ఫుట్బాల్ ఆడి కోరిక తీర్చుకుంటుండు. అదేవిధంగా ఆయన కోరికలు చాలా గమ్మత్తుగా ఉంటాయి సార్. ఆయన అట్లా మహబూబ్ నగర్ నుంచి వస్తుంటే ఏది అగ్రికల్చర్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ భూములు చూసి ఆ యూనివర్సిటీలోకి ఒక 100 ఎకరాలు తీసి హైకోర్టుకు రాసి ఇచ్చేసిండు సార్. నీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీలు ఇవ్వచ్చు కదా 100 ఎకరాలు హైకోర్టుకి ఏంగా తప్ప అంటలేం, కానీ మా విశ్వవిద్యాలయాల భూములు ఎందుకు ఇస్తున్నావు? అదేవిధంగా కంచగచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కూడా తాకట్టు పెట్టిండు సార్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ మా భయం ఏంటంటే దీన్ని ఎక్కడ తాకట్టు పెడతాడని భయం అవుతుంది సార్ మాకు. కాబట్టి నేనేమంటున్నానంటే మొత్తం తాకట్టు పెట్టే పనిలో ఉన్నాడు సార్. ఒక అంశం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటున్నాను సార్, ఇక్కడ ఇంకొకటి సార్, మిత్రులు ఒక ఫోన్ చేస్తూ చెప్పారు, ఇక్కడ హైదరాబాద్లో హెచ్ఐసిసి సెంటర్ ఉంది సార్. అక్కడ 53,000 స్క్వేర్ మీటర్స్ ఏరియా ఉంది సార్. 25,000 పీపుల్ కెపాసిటీ ఉంది సార్. దాన్ని కాదని ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ కాకపోతే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అక్కడ అది పెట్టి ఒక 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి ఎంత సార్ 25,000 స్క్వేర్ మీటర్స్ యూటిలైజేషన్ ల్యాండ్ ఉంది. వాళ్ళు డిక్లేర్ చేసిందే 10,000 సీటింగ్ కెపాసిటీ ఉన్నది సార్. దానికి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ డయాస్ మీద గ్లోబల్ సమ్మిట్ అన్నప్పుడు డయాస్ మీద ఎవరు ఉంటారు సార్? గ్లోబల్ లీడర్లు ఉంటారు. ఆ డయాస్ మీద ఒక గ్లోబల్ లీడర్ గారిని తీసుకొచ్చారు కదా. ఓకే సార్, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడి మరి అర్థం కాదు కదా సార్, మరి ఎట్లా సార్? అరే మీరు అదే కదా ఆయన అన్నది. నాకు అయితే అర్థం కాదు. నాకు డౌట్ ఎక్కడ వచ్చిందంటే ఆయనేమో పిల్లలకు సంబంధించినటువంటి దాంట్లో నోబెల్ బహుమతి వచ్చింది. ఈ గ్లోబల్ సమ్మిట్ కి ఆయనకి డైరెక్ట్ కనెక్షన్ సార్. ఇప్పుడు ఒకటే నేను చెప్తున్నా, అదే తీసుకురావడం ఎవరిని తీసుకొచ్చిండు ఏంది అనేది మాకు సంబంధం లేదు. కానీ అక్కడ జరిగినటువంటి సమ్మిట్ లో దాని మీద డయాస్ మీద కూర్చున్న వాళ్ళంతా కూడా లోకల్ ఏది సిఎస్ను డీజీపీని ఇంకా పిఎల్ఏను అటెండర్లను కూర్చుని పెట్టుకున్నారు సార్. అంతే తప్పితే గ్లోబల్ సమ్మిట్ లేదు సార్. నేనేమంటానంటే గ్లోబల్ సమ్మిట్ గ్లోబల్ రాష్ట్రానికి పట్టిన చేడా అని రైట్ సార్. దాంట్లో ఒక డిక్లేర్ చేశారు సార్ నిన్న జరిగిన మీటింగ్ లో. కేటీఆర్ గారు గుంటూరులో చదువుకున్నారు. కేటీఆర్ గారు పేరు చెప్పలే, గుంటూరులో చదువుకున్నాడు, పూణేలో చదువుకున్నాడు, అదేవిధంగా యూఎస్లో చదువుకున్నాడు అని చెప్పిండు. మా అన్న ఎక్కడెక్కడ చదువుకున్నా మా అడ్రస్ చెప్పిండు. అదేవిధంగా నిజాం కాలేజీలో కూడా ఆయన చదువుకున్నాడు, ఆర్టీసీ బస్ ఎక్కిపోయి చదువుకున్నాడు అని కూడా చెప్పాల్సింది ఉండే సార్. ఆయన ఏడ చదువుకున్నాడు? ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ సార్ మా కేటీఆర్ గారు కూడా. మరి నేనేమంటానంటే మీరే యూనివర్సిటీ స్టూడెంట్ అని ఇంతవరకు డిక్లేర్ చేయలేదు సార్. నాకైతే ఇంగ్లీష్ రాదన్నాడు, చదువు రాదన్నాడు. ఇక దానికి నేనేం చెప్తా సార్? ఇంకా కాబట్టి నేనేమంటానంటే అదొక అంశం అయితే సార్ నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నా సార్. ఇంతకుముందు విఠలన్ ఒక మాట అన్నాడు యూనివర్సిటీలో విద్యా విషయానికి వచ్చేసి, అన్న ఆల్రెడీ అంటే మేము ఉన్నప్పుడు ఏవైతే నేను యూజీసీ ఫెలోషిప్ హోల్డర్ అన్న,
నేను సెంట్రల్ అప్పుడు యూజీసీ ఫెలోషిప్ వచ్చిందన్న నాకు ఇంజనీరింగ్లో పిహెచ్డీ చేసేటప్పుడు. ఈరోజు ఆ యూజీసీ ఫెలోషిప్స్ మొత్తం ఆగిపోయినాయి అన్న. అండ్ అదేవిధంగా పూలే ఫెలోషిప్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఫెలోషిప్స్, సెంట్రల్ ఇచ్చేటువంటి అన్ని ఫెలోషిప్స్ కూడా ఆగిపోయినాయి అన్న. దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మేము విశ్వవిద్యాలయంలో చదువుకున్నప్పుడు ఆ ఫెలోషిప్ మీరేమో అట్లా అంటున్నారు, ఆయన చేయడను కలవకుండా చేయడం వదిలిస్తానని పవన్ నెక్స్ట్ వచ్చేసి సార్ నేను ఏమంటా అంటే, పవన్ గారికి కూడా నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, గత ఫీజు రియంబర్స్మెంట్ మీ 2 సంవత్సరాలు మూడు అడ్మిషన్లు అయిపోయినాయి, ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు. ఇంజనీరింగ్ కాలేజీలు మొన్న ధర్నాకు పోయినాయి. అదేవిధంగా మీరు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి పోయినప్పుడు నేను 1000 కోట్లు ఇస్తాను, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ప్రకటించి వచ్చింది సార్, 15,000 కోట్లు ఇస్తా అని చెప్పేసి. నేనేమంటానంటే, ఇప్పటికి ఆ లిఫ్ట్ ఆన్ కాలే, దానికి రూపాయి పోలే. ఇట్లనే ఇక్కడ కూడా జీవో ఇచ్చిండు. జీవోలు ఇవ్వడంలో తప్పు పట్టలేదు, జీవోలు తప్ప అది ఏం లేదు. ఆల్రెడీ 6 గ్యారెంటీలు చూసినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే, ఈరోజు పవన్ గారు ఏదైతే చెప్పారో ఈ 2 సంవత్సరాల్లో యూనివర్సిటీలకు అన్నిటికీ, నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ చెప్పట్లేదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలకు అన్నిటికీ ఎంత డబ్బులు రిలీజ్ చేశారో అది కూడా చెప్పాలి కదా సార్. అది చెప్పకుండా ఏదో మేము మాటలు చెప్పిపోతామని చెప్పేసి అంటే కష్టం కదా సార్.